హాయ్, నేను మీ పులివెందుల పిల్లగాడు రాళ్ళపల్లి రాజావళి. ఈ పొద్దు నేను ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయన ఎవరో కాదు, తెలుగులో ఒక గొప్ప దిగంబర ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఆకాశదేవర. ముఖ్యంగా కొయ్యగూడెం లాంటి ఒక మహాకావ్యాలను రాసి తెలుగు వాళ్ళకి ఒక ఉద్యమ స్థాయిని, ఒక రాజ్యం మీద ఉండే ఒక రాజ్య అచేతన వ్యవస్థని ప్రశ్నించి విమర్శించిన, ఒక ఊపి ఉలిక్కిపడేట్లు చేసిన ఒక గొప్ప కవి, దిగంబర కవి, రచయిత శ్రీ నగ్నముని గారి దగ్గర మనం ఈరోజు ఉన్నాం. సార్ నమస్కారం. సార్ చూస్తున్నారు, చాలా సంతోషంగా, చాలా చాలా సంతోషంగా ఉంటున్నా. చెప్పయ్యా. సార్ మీరు అసెంబ్లీలో జాయింట్ సెక్రటరీగా 40 ఏళ్ల పాటు నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు మీరు పనిచేసినారు. అట్లా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేయచ్చా? మీరు రాజ్యం అచేతన వ్యవస్థని ఒక కొయ్యగుర్రం అనే ఒక మహాకావ్యం రాసి ఎదిరించినారు. మీకు దాని గురించి చెప్పండి సార్ ఒక మాట. దానికంటే ముందు విషయాన్ని తెలియాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే, ధైర్యంగా నేను ఏదో బ్రహ్మాండంగా రాశాను, ధైర్యమే కాదు, నేను చాలా సహజంగా ఎందుకో రియాక్ట్ అయ్యాను. దీని వెనక ధైర్యం ఉన్నదో లేదో నాకు తెలియదు. అట్లాంటి కవిత్వం రాయాలన్నా కూడా, అటువంటి వస్తువు తీసుకోవాలన్నా కూడా, ఇటువంటి చూపు కావాలనుకున్నా కూడా దానికి ఏదో ధైర్యం కావాలని నేను వినలేదు. ఇప్పుడు ఆ రకంగా నేను ఆలోచించలేదు. ఎందుకో సహజంగా నాలో ఎన్నో కదలికలు రియాక్ట్ కావడం అంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన సమాజంలో జరుగుతుంది ఏమిటి, మన రాజ్యంలో జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒక్కసారి నేను చాలా గందరగోళం పడ్డాను అన్నమాట. చాలా దాన్ని ఎంతో అంటే నాకున్న అదృష్టం ఏమిటి అంటే, ప్రజలందరికీ కూడా ఒక అసెంబ్లీలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా పత్రికల ద్వారా ఇవాళ కాకుండా టీవీల ద్వారా తెలుస్తున్నాయి తప్ప, నేను డైరెక్ట్గా ఒక పార్ట్ అంటే అసెంబ్లీలో ఒక భాగంగా నేను ఏ రకంగా అయితే అక్కడ ఉద్యోగం చేస్తూ వచ్చాను. అందువలన నా ముందు రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు. వాళ్ళు చేస్తున్న కార్యకలాపాలని డైరెక్ట్గా విని చూసే అవకాశాలు నాకు కలిగింది. అది మామూలు విషయం కాదు. అయితే సహజంగా నేను రియాక్ట్ అయ్యాను. ఏంటంటే, అన్నీ తెలుసని కాదు, నాకేమీ తెలియదు. ఒక మామూలు మనిషిగా, ఒక ఉద్యోగాని కంటే కూడా ఒక మామూలు మనిషిగా రియాక్ట్ అయ్యాను. ఏమిటి, బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాడు, బ్రిటిష్ వాడు మనకు స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్ళిపోయినాడు, మన దాకా పెద్ద ఉద్యమం తీసుకొచ్చాం, అనేక మంది, వేల మంది, లక్షల మంది దేశంలో వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి వాళ్ళు త్యాగాలు ఎన్నో రకాలుగా చేసి వాళ్ళు ఏం చేశారంటే, మనకి బ్రిటిష్ పంపించేసి మన చేతుల్లోకి మన పరిపాలన లక్షణాలు తెచ్చుకున్నాం. అయితే ఇంత శక్తిని ఉపయోగించి దేశమంతా కూడా, ప్రజలందరూ కూడా, జాగ్రత్తలందరూ కూడా రియాక్ట్ చేస్తున్న దాన్ని, మనం స్వాతంత్ర్యం వచ్చింది మనం ఇప్పుడు పరిపాలించుకోవాలి మనం అనే ఆలోచనతో దిగారని నేను అనుకోవటం. అసలు ఎలా పరిపాలించాలి? బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి మనకి స్వాతంత్ర్యం వచ్చిన దేశానికి ఇది ఉపయోగపడుతుందా, ప్రజలకి ఈ వ్యవస్థలు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేటువంటి ఆలోచన మా పాలకులు వచ్చినట్టుగా నాకు అనిపించాలి. అది లేకపోవడం వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళందరూ కూడా పాతకాలపు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసి వెళ్ళిపోయినట్టు వ్యవస్థలు ఏవైతున్నాయో దాని మీద ఆధారపడి మళ్ళీ పరిపాలించడం మొదలుపెట్టారు. అదే నన్ను ఏదో పెద్ద ఒక ఇంటలెక్చువల్ అని కాదు, నాకు ఎందుకు అనిపించేది, ఇంతకుముందు దాని మీద మనం ఆధారపడి పనిచేస్తున్నామంటే మన ప్రజలకు ఏం కావాలి, వీటికి ఏం కావాలి, ప్రజలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ యొక్క చేతి వృత్తులు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు బతకగలుగుతున్నారా లేదా అని ఒక సర్వే అనేది మెంటల్గా కానీ ఇంటలెక్చువల్ లెవెల్లో కానీ వాళ్ళు చేసిన వ్యవహారం నాకు ఏం కనబడలేదు. ఈ టీవీల కాలాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
దేనికి ఏర్పాటు చేశారు? తెలంగాణ ఆంధ్ర రెండు కలిపి భాషని మనం మాట్లాడే మాతృభాషను దృష్టిలో పెట్టుకుని ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అందుకని భాష ప్రయుక్త అని దీంట్లో ఏర్పాటు చేయడం వలన మరి మీరు భాషను పట్టించుకున్నారా? లేదు. అదే ఇంగ్లీష్ కంటిన్యూ అయింది. ఇక్కడ అదే పద్ధతిలో జనం ఉన్నారు, అదే ఫైల్ రాయడం, అదే చేయడం తప్ప అంటే యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిన దాన్ని భాషతో సహా అన్ని కొనసాగినాయే తప్ప భారతదేశానికి చెందిన అవసరమైనటువంటి భారతదేశం అనేటువంటి కొత్త నవ్య భారతదేశం స్వాతంత్రం తెచ్చుకున్న భారతదేశం ఏర్పడాలి. మన కళ్ళ ముందు కనబడుతుంది అంతా కూడా. అట్లాగే ఈ పాతకాలం దాని ఆధారపడిన వాళ్ళు చూడండి, కొన్ని 1899 చేసినటువంటి ఒక చట్టాన్ని ఇప్పటికీ వాడుతూ అది పోలీసు వ్యవహారమే కాదు, ప్రతి వ్యవస్థలో కూడా బ్రిటిష్ వాళ్ళు చేసిన దాన్ని అరకొరగా మనం వాడుకున్నామే తప్ప మనదైనటువంటి రాజ్యాంగం కూడా మనం రాసుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకున్న కోర్టులు కానీ ఇతర పాలనా వ్యవస్థలన్నీ కూడా నడవాల్సింది ఒకే నడుస్తున్నాయి, బాగానే ఉంది. కానీ అది మనకి ఏమైనా ఉపయోగపడిందా? చేసుకున్నామా మనం? లేదు. అంటే రాజ్యాన్ని లెక్క చేయరు, కోర్టులను లెక్క చేయరు, లంచగొడతనం విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు ఏమో ఇంకా ఏదో జరుగుతుంది, భారతదేశంలో జరగబోతుంది, మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం అని దీంట్లో వెళ్ళారే తప్ప ఏమేం మారలేదు. అప్పుడు నాకు ఒకసారి ఏమిటి ఇట్లా ఉంది భారతదేశం, రేపు పొద్దున ఏదో జరగబోతుంది అనుకుని ప్రజలంతా అనుకుంటూ ఉంటే ఏమీ జరగలేదేట అని ఆశ్చర్యపోయాడు. చాలా సహజంగా నేను అనుకున్నది. అయితే ఇక్కడ నేనేం చేశానంటే, మీరు చెప్పే పాలకులతో మాట అనుకున్నాను. ఏదంటే, పాలకులారా, మీరు చేసేటువంటి మాట్లాడే విషయాలకి నేను అంగీకరించడం లేదు. నేను ఒక రకంగా చెప్పాలంటే మీరు మీ లక్షణాలు, మీ వ్యవస్థలు, మీరు ఏర్పాటు వాడుకున్న పద్ధతి ఇవన్నీ కూడా నాకు ఎట్టుబడుతున్నాం అనంగీకారము. నేను అంగీకరించడం లేదు మీతోనూ. నా నిరసన తెలియజేస్తున్నాను. మొట్టమొదటి ఏ పని మనం చేయాలన్నా కూడా, యుద్ధం ప్రకటించాలన్నా కూడా మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. నేను మీతో ఏకీభవించడం లేదు చెప్పాలి. ఈ ఏకీభవించడం ఏదైతే ఉన్నదో డిసెంట్ అంటారు, ఆ డిసెంట్ ఉద్యమమే దిగంబర కవిత్వం. ఈ ఉద్యోగ ఉద్దేశం ఏమిటంటే మీతో మేము ఏకీభవించాలంటే పార్లమెంటరీ సిచ్యుయేషన్లో వచ్చినటువంటి రాజ్యాధికారాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పరిపాలన మీద ఒక డిసెంట్ ఏదైతే తెలియజేస్తున్న ఉద్దేశంతో స్టార్ట్ అయింది. అంటే రాజకీయ కవిత్వం భారతదేశంలో నేడు అమలులో ఉన్నటువంటి పార్లమెంటరీ పరిపాలన దాని మీద మేము చెప్పాలనే ఉద్దేశంతో, నేను ఒక్కనే కాకుండా కొంతమంది కౌలు బిగ్గెస్ట్ వాయిస్ అవుతుందనే ఉద్దేశంతో నేను దిగంబర కవిత్వాన్ని తీసుకొచ్చాను. ఈ దిగంబర కవిత్వం నేను చేసినట్టు పొరపాటు ఏంటంటే, దిగంబర అంటే ఏమిటి చెప్పాలని నేను చాలా నా వైపు చెప్పగలరు. ఏంటంటే పారదర్శకత, బట్టలు ఇప్పేయడం కాదు. ప్రొటెస్ట్కి ఇతర దేశాల్లో కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేయదలుచుకుంటే వెంటనే బట్టలు ఇప్పేస్తారు. పైపు బట్ట విప్పేసి రోడ్డు మీదకి రావడం అంటే, ఇప్పుడు గాంధీ గారు కూడా హాఫ్ నేకెడ్, ఆయన కూడా ఇదే ఉద్దేశంతోనే వచ్చింది. మన పిల్లలు, మన రైతులు కానీ తిండి తింటలేదు, ప్రజలు ఇలాకంగా ఉన్నారు, బ్రిటిష్ వాడు విడిపోవాలి, క్విట్ ఇండియా. దాంతోపాటు అది చేశాడు అనమాట, చొక్కా ఈ అవతల వారేశాడు. అంటే ప్రొటెస్ట్ అనమాట. ఈ ప్రొటెస్ట్లో ఒక భాగంగా దిగంబర వాడుకోవడం జరిగింది. ఈ సంగతి చెప్పవలసింది, కానీ వీళ్ళు అర్థం చేసుకుంటా అనుకున్నానే తప్ప అట్లాగే ఆ ఉద్యమానికి చాలా దగ్గరగా ఉంటుంది, అర్థం చేసుకోవడం వీలుందనే ఉద్దేశం నా పేరు కూడా నగ్న ముని అని పేరు పెట్టుకుంది. ముని అంటే ఇంతకుముందు కూడా నా పేరు ఋషికేశవరావు, నా పూర్తి పేరు. ఋషి అని దాదాపు ఋషి అని పిలిచేవాళ్ళు అందరూ కూడా. అంటే ఈ ఋషిని ముని అని చేశాను. నగ్న దిగంబరాత్రికి ఒక రకం ప్రత్యేకంగా ఏం చేశారంటే దాన్ని నేను నగ్న ముని అనే పేరు తీసుకున్నాను. అది సరే, జనానికి నచ్చిందా నచ్చలేదా, నా వరకు నేను దిగంబరికతో గుర్తుకు వస్తుందనే ఉద్దేశంతో నేను ఏర్పాటు చేసినటువంటి పద్ధతి అనుకుంటున్నాను. అంటే ప్రొటెస్ట్ ఒకటి, మీ డిసెంట్ని తెలియజేయాలి, కవిత్వం చేయడానికి మొట్టమొదటి నేను ఏర్పాటు చేసినటువంటి రాజకీయ కవిత్వాన్ని ప్రారంభించాను. కవిత్వం ఏ సంవత్సరం నుంచి రాస్తారు సార్? అసలు మీరు రాసిన పుస్తకాల గురించి మా తరానికి కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. ఎక్కువగా రాసిన వాడిని ఏం కాదు, పుస్తక రూపంలో వచ్చినవి ఒక తక్కువే. ఒక రకంగా చెప్పాలంటే మరి లారీల నిండా ఉండే పుస్తకాలు రాయలేదు నేను, కొంచెం మాత్రమే రాశాను.
రాయడానికి అయితే 1957లో మొదలుపెట్టాను. నా 17 ఏట మొదటి కవిత్వం తెలుగు స్వతంత్రంలో వచ్చింది. ఆ తరువాత కొత్త కవిత్వం వచ్చిందని ఆర్టికల్స్ వచ్చినాయి. 1962లో పుస్తకాన్ని తీసుకొచ్చాను, ఉదయించని ఉదయాలు అని పేరుతో. ఇప్పటివరకు కూడా మన కవిత్వాలు అంటే ఉదయాలు ఉదయించట్లేదు అనే ఉద్దేశంతో రాసింది. ఎందుకంటే చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఆ రోజుల్లో చాలా ప్రొజైక్గా అంటే ఎడారిలాగా ఉన్నదే తప్ప పెద్ద పెద్ద ఉద్యమాలు కానీ అవి కానీ పెద్ద కదిలించేవి లేకపోవడం జరిగింది. దానికి కారణం కూడా ఏంటంటే ప్రజలందరూ కూడా స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి కొత్త భారతదేశం ఏర్పడబోతుందనే ఆశతో ఉన్నారేమో అనిపించింది నాకు. అందుకని అందులో ఒక నిరీక్షణ కనబడుతుంది. ఉదయించని విధాల్లో నిరీక్షణ ఉంటుంది బాగా. అది ఇంకా ఉదయించలేదు కాబట్టి ఉదయించని ఉదయాలు మనం చూస్తున్నాం అంతా కూడా రాయడం జరిగింది. ఆ తర్వాత 62లో ఇది వేశాను. ఆ తర్వాత ఏదో ఒకటి మనం చేయాలి, కొంతమందిని కలుపుకొని నా నిరసన తెలియజేసిన అవసరం ఉంది పరిపాలనకు సంబంధించి, మన చుట్టూ ఉన్న ప్రభుత్వాల గురించి. ఎందుకంటే ప్రభుత్వం ఎందుకంటున్నానంటే ప్రజల మీద ఉండేటువంటి ప్రభావాన్ని కూడా ప్రభావం అనేటువంటి పూర్తిగా ప్రభుత్వం చేసే చేతల ప్రజల మీద ఉంటుంది. అందువల్ల ప్రజల్ని విడిగా చూసడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థల వల్ల మాత్రమే దాని ప్రభావితం చేయబడుతూ ఉంటారు కాబట్టి ప్రజల ఆలోచన సరళి కూడా దాని మీద ఉంటుంది కాబట్టి ఇంకోటి ఉండడం వలన అందుకని ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అది అల్టిమేట్ ఫోర్స్ అనమాట. భయంకరమైనటువంటి ప్రతిభావంతమైనటువంటి శక్తి కూడా అవడం వలన దాన్ని పట్టించుకున్నాను నేను. దీన్ని పట్టించుకోకుండా మనం ఇంకేదో పట్టించుకోవడంలో ఉపయోగం లేదు. ఇప్పుడు ఉదాహరణ ఎలా ఉంటుందో, చెట్టు బాగా పెరగాలంటే వేళ్ల దగ్గరికి వెళ్ళాలి మనం. ఎలాగే నీళ్ళు అక్కడ అందాలి. అంతేగా ఆ పైన చెట్టుకో దీనికో కాకో కొంకో కాదు. అంటే లోపలికి వెళ్ళాల్సిన అవసరం. ఆ దృష్టిలో పెట్టుకొని నిరసన దృష్టిలో పెట్టుకొని 3 సంపుటాలు తీసుకురావడం జరిగింది. దిగంబర కవిత్వం అన్న దాన్ని. ఎందుకంటే డిసెంట్ కవిత్వం ఏదైతే ఉంటుందో ఆ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని పాలనా విధానం వ్యవస్థలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉద్యమం తీసుకురావడం ఆ 3 సంపుటాలు వచ్చినాయి. తర్వాత ఏదన్నా కనుక మీతో మేము ఏకీభిస్తున్నాం, మేము ఏం చేస్తే బాగుంటుంది అనే చాలా ఒక ప్రశ్న వచ్చింది. మీరు ఆరుగురేనా, మేముందరూ మీరు చేర్చుకోవచ్చు కదా. 100 మంది నాకు ఉత్తరాలు వచ్చాయి. ఇలా ఆలోచిస్తున్నప్పుడు నిజమే మంచి ప్రశ్నలు వేశారు. ఇప్పుడు మేమేం చెయ్యాలని క్వశ్చన్ అద్భుతమైన క్వశ్చన్ కదా అనిపించింది. ఆ దృష్టిలో పెట్టుకొని నేను సార్ అప్పుడు విరస వచ్చింది. రాబోతుంది నాకు కూడా కౌంట్ చేశారు. ఇదేదో బాగుంది. ఎందుకంటే ఏదన్నా మనం తిరగబడినట్లయితే అంటే సాయుధంగానే తిరగబడితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో కాల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఏదైనా ప్రశ్నకి జవాబు అవుతుంది చూద్దామనే ఉద్దేశంతో నేను అందరూ జరగడం జరిగింది. అప్పుడు తూర్పు వైపు నుంచి వస్తున్నాం కాబట్టి తూర్పు గాలి అని పేరు పెట్టాను. కవిత్వాల సంపుటి ఒకటి తీసుకొచ్చాను నేను. ఆ తర్వాత కొన్ని కథలు కూడా నేను రాశాను. మొట్టమొదటి రోజులు కూడా కొన్ని కథలు రాశాను. అన్ని పత్రికల్లోనూ రాశాను నేను. ఎవరో వచ్చింది, కృష్ణా పత్రికలో వచ్చింది, భారత్లో వచ్చింది, చాలా పత్రికల్లో నా కథలు కొన్ని వచ్చినాయి. అవి కాక నేను చేశానంటే నగ్గనముని కథలు అని చెప్పి ఒక సంపుటి తీసుకొచ్చాను. అందులో కొన్ని కథలు విచిత్రమైన కథలన్నీ ఉన్నాయి అందులో. సరే, అది రకరకాలైన సబ్జెక్ట్స్ మీద రాయడం జరిగింది. కథలు నగ్గనముని కథలు వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ రావడం జరిగింది. ఎమర్జెన్సీ ఎప్పుడైతే వచ్చిందో విలోమంగా నడుస్తున్నామనే ఉద్దేశంతో విలోమ కథలు రాయడం జరిగింది. మనం కాళ్ళు పైన పెట్టి తల నేల మీద పెట్టి నడుస్తున్న అబ్బాయి, అది కూడా కాల్సిన నీ తల్లి ఇది కాదని చెప్పారు అందరూ. నీ ఆలోచన నీవు కావాలి. నీవో ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు ఎక్కడెక్కడో చదువుకుని ఏదో చేశారు, భారతదేశాన్ని కాకుండా వీరే మాట్లాడుతున్నారు అని. ఎందుకని నేను మీరు ఎప్పుడు కూడా పక్కదారికి వెళ్ళిపోయినారనే ఉద్దేశంతో విలోమ కథలు రాయడం జరిగింది. గవర్నమెంట్ రియాక్ట్ అయింది దాని మీద. ఇటువంటి కథలు కనుక వేసినట్లయితే క్యాన్సిల్ చేస్తాము లైసెన్స్, అంటే పబ్లికేషన్ సంబంధించిన లైసెన్స్ మేము చేస్తామనే ఉద్దేశంతో జరిగితే అప్పుడు ఆపడం జరిగింది. ఆ తర్వాత 60 కథలతో అయిపోయింది. పుస్తకంగా తీసుకురావడం జరిగింది. విలోమ కథలు నగరం అది వేశాను. ఆ తర్వాత పోతుంటే ఏమి మారు, ఏం రియాక్ట్ అవ్వరు. తమాషా ఎమర్జెన్సీ రాసిన కథలు పెద్ద వాళ్ళు కూడా ఎమర్జెన్సీని సపోర్ట్ చేశారు. నాకు ఆశ్చర్యగింది. నేను చాలా శ్రీశ్రీ గారు కూడా దాన్ని సపోర్ట్ చేశారు.
ఇక తక్కిన వాళ్ళతో ఏమిటిది, మొత్తం దేశాన్ని ఒక జైలుగా చేసిన ఇందిరాగాంధీ తీస్తే దాన్ని పట్టించుకోకుండా ఎమర్జెన్సీని, అత్యవసర పరిస్థితులను కూడా సపోర్ట్ చేసి ఎలా ఉంటుంది కొంచెం నేను బాధపడ్డాను. ఆ దృష్టితో రాసిన కథలు అన్నమాట. తలకిందులుగా దేశం అంతా కూడా నా ఉద్దేశంతో రాయడం జరిగింది. అది అయిపోయింది. అసలు దీనికి సమర్థత ఉందా లేదా అని క్వశ్చన్లోకి వెళ్ళాను నేను ప్రభుత్వానికి. ఈ అసమర్థతలో బాగా ప్రైవేటీకరణ, ఇంతకుముందు చెప్పినట్టు ప్రైవేట్గానే జాతకలేదనమాట. వాడు నాకు జాత కాదు కాబట్టి ఇంకో వాటిని ఇస్తున్నాను, పని చేయమన్నట్టు అన్నట్టుగా తయారైంది. అందువల్ల ఈ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కసారి ఒక డిస్కస్ చేయడం కోసం కొయ్యగూర రాశాను. కొయ్యగూరలో నీకు వచ్చేది ఏంటంటే తుఫాను దివిసిపు వచ్చింది, భయంకరంగా వచ్చింది. వేలం జరగచ్చిపోయారు, గ్రామాలకు పోయి మొత్తం అంతా కూడా స్మాష్. ఆ సిచ్యుయేషన్లో తీసుకొని దాని యొక్క సమర్థత అసమర్థతను దృష్టిలో పెట్టి రాసినటువంటి కొయ్యగూర. ఇది కొయ్యగూరం ప్రాణం ఉన్నట్టు పరిగెత్తేటువంటి, మనం తీసుకువెళ్ళేటువంటి ఇక్కడి నుంచి కొత్త ప్రదేశాలకు తీసుకెళ్ళేటువంటి గుర్రం కాదు. దీన్ని ఆలోచించడానికి ఉద్దేశంతో జరిగింది. ఆ తర్వాత చాలా పత్రికల్లో నేను పుస్తక రూపంలో రాకపోయినప్పుడు కూడా చాలా చోట్ల ఆంధ్రప్రభలో కానీ అనేక పత్రికలు నేను కాలమ్స్ రాశాను. ఆంధ్రప్రభలో చేదు మాట అని రాసేవాడిని. మీకు అంత రుచించకపోవచ్చును, మిమ్మల్ని కాకపట్టే ఆర్టికల్స్ కాదు ఉద్దేశంతో చేదు మాట అని రాశాను. తర్వాత మన వ్యవస్థ మీద మరొక చూపు అనే ఉద్దేశంతో ఇంకో పత్రికలో రాశాను. ఇంకో అక్షరమే ఆయుధం అని చెప్పి ఉదయం లాంటి పేపర్, చాలా పేపర్స్లో నేను కాలమ్స్ రాశాను. పుస్తకం రాలేదు, ఓకే, ఇది ఉపన్యాసాలు తిరగడం అది అలా తెలుసుకుంటే. బట్ నంబరింగ్ చూసేటే ఎన్నో కథలు పుస్తకాలు తిరిగి కాదు, కానీ అవి వేసినవన్నీ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. మరి ఉదాహరణకి ఆకాశదేవర రాశాను. ఆకాశదేవర పుస్తకంగా వచ్చిన తర్వాత అవి అయిపోయింది. రెండో ప్రింట్, తర్వాత మూడో ట్రిప్ నడుస్తుంది. ఓకే, ఎప్పుడైతే అది ఆవిష్కరింపబడిందో ఆకాశదేవర, దాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ లిటరేచర్ వాళ్ళు వేశారు దాన్ని, అట్లా కన్నడంలో వేశారు దాన్ని. అది కాక దానికి ఆ కథ యొక్క విశ్లేషణ ఏమిటి అంటే, ఆ కథ వచ్చిన తర్వాత ఆ కథ మీద సభలు వచ్చింది. విజయవాడలో పుస్తకావిష్కరణ, వెంటనే విజయవాడలో ఒక సభ పెట్టారు, దాన్ని తెనాలిలో ఒక సభ పెట్టారు, విశాఖపట్నంలో సభ పెట్టారు, అద్దంకిలో పెట్టారు, ఒంగోలులో పెట్టారు, మద్రాసు యూనివర్సిటీలో పెట్టారు, తిరుపతిలో నుండి కింద మన మిత్రులందరూ కలిసి వాళ్ళు ఒక పెద్ద మీటింగ్ పెట్టారు, యూనివర్సిటీలో మహిళా మీటింగ్ పెట్టారు. చాలా తరపులు ఒక కథ మీద మేము సభ పెట్టడం అనేది చాలా ప్రశంసించవచ్చు. నిజానికి నా గొప్ప విషయంగా నేను ఫీల్ అయినాను. తర్వాత మరి ఆనందరావు మరి దాని నాటకంగా రాశారు. రాసిన తర్వాత అనేక ప్రాంతాలు ఆయన చూసుకుంటూ వచ్చినారు. అంటే ఒక కథకి చాలా అంటే ఆలోచనాత్మక. అందులో ఎంతోమంది రాశారంటే, ఉదాహరణ కొద్దిగొలు మీరు చాలామంది వేసాలు రాశారు. 3 పుస్తకాలుగా వచ్చినాయి. 3 పుస్తకాలు దాని మీద వచ్చినాయి, రకాలు జరిగింది. అందులో నేను రాసిన భౌతికంగా ఉన్నప్పటికీ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. దాని గొప్ప విషయంగా రిసీవ్ అవుతున్నారు. ఇక్కడ మరి ఏం లేదు. ఉదయగిరి ఉదయాలు, తూర్పు గాలి, నగరముని కథలు, నగరముని విలోమ కథలు, తర్వాత కొయ్యగొర్రం, ఆ తర్వాత ఆకాశదేవర, ఇది జరిగిన వ్యవహారం. తర్వాత పుస్తక రూపంలో రావాల్సినవి కూడా ఉన్నాయి. ఎవరిని పుస్తకంగా తీసుకొస్తారు, బయటికి అంతా కలిసి తీసుకొస్తారు. మధ్యలో పత్రికలకు అప్పుడప్పుడు పోయిమ్స్ కొన్ని వచ్చినాయి, రాయేది కాదు. 7వ ఋతువు అని ఎన్నికల మీద రాశారు. అది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. రకరకాల పుస్తకం రావాలి. అయితే భారతదేశంలో ఉన్నటువంటి, ఆంధ్రదేశంలో మరి ముఖ్యంగా ఉన్నటువంటి శాపం ఏమిటి అంటే, ఎవరైనా పుస్తకం వేసినా పాఠకుడు దీన్ని తీసుకెళ్ళి ఏజెన్సీ సరిగ్గా చాలా గొడవైంది. నేను అక్కడే డిసైడ్ పుస్తకాలు వేయకపోవడానికి కారణం ఎక్కువ భాగం నేనే వేశాను. ఎవరైనా వేయాలన్నా అంటే వేల నుంచి కోట్ల మంది జనం ఉండడం ఏమిటి, 1000-2000 అంటే నవ్వాలా ఎడవలా అర్థం కాలేదు. సో అది వేయడం దట్టు ఏంటంటే, మనకి ఏజెన్సీస్ లేవు, మనం సీరియస్గా తీసుకోవట్లేదు. మనం అంటే ఇప్పుడు కేరళ కంపేర్ చేసినట్లయితే కేరళ కానీ
లేకపోతే ఇతర భాష టెక్నిక్ బ్రహ్మాండంగా కన్నడ ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడ. కోఆపరేటివ్ సొసైటీలు కూడా ఉన్నాయి వాడు రచనకు సంబంధించి, గొప్ప ఆర్టిస్టులు కూడా ఉన్నారు, చాలా గొప్పగా ఉన్నారు వాడు. మనం సాహిత్యంకి సమాజం సంబంధం లేదో అనిపించింది నాకు. రాజానికి ఎలా సంబంధం లేదు, వాళ్ళు హాయిగా వీలైనంతవరకు బాధ్యత నుంచి పారిపోతాం చేసిన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, ప్రైవేటైజేషన్ వల్ల ఇలా జరిగింది. అయితే చూద్దాం మరి. అంటే అంత మాత్రం చేత ఆగ్రహం ఒకటే కాదు, కొంత ఓర్పు కూడా అవుతుంది నాకు. అర్థం పుస్తకం తగ్గ హాయిగా. ఓకే, ఇది ఆలోచనలో కొంచెం ఉన్నాను నేను. ఏదన్నా ఫిలసాఫికల్ సైడ్ నుంచి కూడా ఏం చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఆగ్రహించాను, ఇప్పుడు కాస్త ఆలోచనలో పడి అందరి గురించి ఎంతో ఆవేదనతో ఉంటుంది. అదేదో గొప్ప విషయాన్ని కాదు కానీ బట్ బతికున్నంత వరకు ఆలోచించాలి కదా. సరే, భారతదేశ ప్రభుత్వం ఆడ చూసినా కూడా ప్రతిదీ ప్రైవేటీకరణ. అసలు ప్రభుత్వాలన్నీ ప్రైవేటీకరణ తప్ప ఏం సరైన లేదు, ప్రతిదీ అమ్ముకోం పోవాలా, ప్రతి వేరే దేశం నుంచి రావాలా అని అంటారు సార్. ఎందుకు సార్ అట్లా? ఈ భారతదేశంలో ఇంతవరకు నడుస్తున్నటువంటి కథ అంతా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈ ప్రైవేటీకరణ అనేది చాలా బాధ్యతారాహిత్యానికి సంబంధించిన ఆలోచన. అది మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళే చెయ్యాలి అని ఉద్దేశంగా మనం ఎన్నుకున్నాం, మన పరిపాలించడం కోసం పెట్టుకున్నాం. మన బాధ్యతలన్నీ కూడా నాయన ఇది మా బాధలు ఇవి, గాథలు ఇవి అని చెప్తున్నాం. కానీ ఎన్నుకున్నంత అయిపోయిన తర్వాత అధికారంలో వచ్చిన వాళ్ళు లేదు అతనే ఆడేస్తాడు, చేస్తాడు, అబ్బాయి చేస్తాడు అని ప్రైవేటీకరణ చేసి పారేసి రైళ్లే కాదు అన్ని ప్రైవేట్ చేసుకున్నట్టయితే మీరు ఎందుకున్నారట అంటే బాధ్యత రాహిత్యంలో విపరీతంగా ఉన్నది. బాధ్యత స్వీకరించకుండా ఎవడో ప్రైవేట్ వాళ్ళతో చూపించేసి తప్పుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు ప్రభుత్వం ఉన్నది. ఈ దాన్ని మనం మళ్ళీ ప్రభుత్వాన్ని పట్టాల మీద తీసుకురావాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ప్రైవేటీకరణ అది వేరే భాష. అది ప్రైవేటీకరణ చెత్త మాట అన్నమాట. అది ప్రైవేట్ కాదు, గవర్నమెంటే. ప్రభుత్వం ప్రజలకు మధ్య ఇంకెవరు ఉండకూడదు, ప్రభుత్వం అన్ని పనులు చేయాలి. ఆ చట్టాలు దానికోసం ఏర్పడేది, మన రాజ్యాంగం రాసుకుంటుంది మన కోసమే, మన ప్రజల కోసమే. అంతేగాని పక్కకి వెళ్ళిపోయి అతను ఎవరో చేస్తాడు ఆ ప్రైవేట్ పెట్టాను ఇది బాధ్యతారాహిత్యం. భయంకరంగా బాధ్యతారాహిత్యాన్ని నుంచి చాలా భయంకరంగా అవుతుంది. అవసరం చాలా ప్రజల మీద ఉన్నది. ప్రజలు లేచి ఈ ప్రైవేట్ మాట మళ్ళీ మాట్లాడవాక ప్రభుత్వమే ఈ పనులు చేయాలి, మీకు చేత అవుతే చెప్పండి, లేకపోతే లేదు, ప్రజలు తెచ్చుకుంటారు అని చెప్పాలి ప్రజలు. నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ను ఒప్పుకోను, వాళ్ళే చేయవలేదు. ఎప్పుడైతే ప్రైవేట్గా అన్నారంటే అతను ప్రభుత్వం కాదు, అందుకే ప్రభుత్వాన్ని కూడా అమ్మాయి. ఎందుకు రేపు పొద్దున ప్రభుత్వం ఎన్నుకోబడిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళి నాయన మేము కూడా గవర్నమెంట్ని వేలంలో పెడదాం, మీరు పాడుకోండి అన్నట్టుగా తయారైంది. ఇది చాలా ఘోరమైన విషయం, తప్పేది ఇది. ప్రతి ఒప్పుకోకూడదు. నో ప్రైవేటైజేషన్ అందరూ దృష్టిలో పెట్టుకోండి. ప్రైవేటీకరణ ఒప్పుకోవద్దు. అది రైల్వే కావచ్చు, మాకు ఏదైనా కావచ్చు. అందువలన ప్రైవేటీకరణ మీద మనం తిరుగు చేయాల్సిన అవసరం ఉన్నది. సార్ 81 సంవత్సరాలు అంటారు సార్ మీరు, మీ వయసు. మీ అసలు ఆరోగ్య రహస్యం ఏంటి సార్? మీ ఆరోగ్య రహస్యం? ఆరోగ్యం గొప్ప ఏం లేదు, ఏదో చిన్న చెత్తగా అవి వస్తూ ఉంటాయి. ఏవో డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ఇచ్చినటువంటి మందులు వాడుకుంటూ ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఆగ్రహంతో ఎందుకు నాకు తెలియకుండానే నాలో ఆగ్రహం ఎక్కువగా ఉంది. ఈ ఆగ్రహం ఈ దేశం ఇంకా 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 కుళ్ళిపోతూ ఉంటే మరి తట్టుకోలేంత సిచ్యువేషన్లోకి వెళ్తుంది నా ఆరోగ్యం. దానివల్ల కొంత దెబ్బతిన్నాను. ఎప్పుడు 55 ఏళ్ల క్రితం వాతావరణం నాకేమి రాజకీయ పరిస్థితులు, మన పరిపాలకులు లంచగుంటుతనం విపరీతం పెరిగింది. అన్ని రకాలుగాను ఫెయిల్యూర్ అండ్ పార్ట్ ఆఫ్ ది పరిపాలకుల వైపు విఫలం అవుతున్నట్టు ప్రభుత్వాలన్నీ వస్తుంటే దానివల్ల అక్కడితో ఆగదు, ప్రజల్లోకి వెళుతుంది. ప్రజలే చెడగొట్టడం జరిగింది. ప్రజలు చాలా బాగుండేవాళ్ళు. మొట్టమొదటిలో కష్టజీవులు వాళ్ళు ఎన్నో ఒత్తిడి నుంచి చేసుకుంటూ వాళ్ళు బతుకుతూ ఉండేవారు. మొట్టమొదటి ప్రజలు చెడగొట్టేది ప్రభుత్వాలే. వాళ్ళకి మంచి చేయడం పోయి 7 అబద్ధాలు చెప్పి చివరికి ఏమో
ప్రజలందరినీ ఓటర్లుగా తయారు చేసి అక్కడి నుంచి వాళ్ళని కొనడం మొదలుపెట్టి ఏమిటి ఎంత ఘోరమైన సిచ్యువేషన్ వచ్చేసరికల్లా నేను ఒక్కడినేగా చాలామంది కలవలు పడుతుండడం తప్ప చేయగలేదు ఏమి లేదని సిచ్యువేషన్లో పెడతాను. అయితే ఈ ఆలోచనలో నేనేం చేశానంటే దీనికి సంబంధించి ఏదైనా కొత్త విధానాన్ని ఏదన్నా తయారు చేస్తారు. ఒకప్పుడు ఆగ్రహించాను, ఓకే 24 గంటలు ఆగ్రహించి కూర్చోలేం కదా. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే సెకండ్ స్టేజ్లో థర్డ్ స్టేజ్లో కూడా చేతగానితనం వాళ్ళందరూ కూడా ప్రైవేటైజ్ చేస్తారు. ప్రైవేట్ రంగాన్ని ఎప్పుడైతే వాళ్ళు ఆహ్వానించారు ప్రభుత్వం పనులు చేయమని అడగడం అనేది అంతకంటే ఫెయిల్యూర్ ఇన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ నేను చేయలేను కాబట్టి వాడు ఎవడో వచ్చి ఈ పరిపాలన టేకప్ చేస్తాడు అన్నట్టుగా చెప్పడం చాలా ఘోరమైనటువంటి ఫెయిల్యూర్ అన్నమాట. ఇది నిస్సిగ్గుగా మాట్లాడడం ప్రైవేటైజేషన్ అంటే నిస్సిగ్గు, అది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అలా జరుగుతూ వచ్చింది. సరే మనం ఏదైనా చేస్తే ఏముంటుంది, సరే అప్పటికే నేను 80కి వచ్చేసాను. నేను చేయగలిగింది కూడా పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు, కానీ కొత్త డిజైన్, కొత్త విధానం, కొత్త తత్వశాస్త్రంలోంచి ఏదన్నా తీసుకుని చేయడానికి అవకాశాలు ఉంటుందేమని ఆలోచిస్తూ ఉంటాను. ఏదైనా చేయగలనేమో ది న్యూ డిజైన్. అందుకని ఆలోచనలో ఉన్నాను. ఏదన్నా అయితే ఓకే. ఎందుకంటే ఇవాళ కరోనా కాలంలో ఉన్నాం మనం. ఎవరిని ఎప్పుడు ఏ డేగలాగా వచ్చేసి ఎత్తుకుపోతుందో తెలియదు, ఎవరిని ఎత్తుకుపోతుందో తెలియదు. రాజు లేడు, పేద లేదు, ఏం లేదు. అందరూ ఎవరికి వీలైతే వాళ్ళు పట్టుకుపోతుంది. అయితే ఇక్కడ కూడా ఫెయిల్యూర్ ఉంది గవర్నమెంట్లో. ఎక్కువ ఆసుపత్రులు కావాలి, ఎక్కువ మంది డాక్టర్స్ కావాలి, ఎక్కువ మంది నర్సులు కావాలి, సహాయం చేసేవాళ్ళు చాలామంది కావాల్సి అవసరం. వేలల్లో లక్షల్లో ఉండాల్సిన ప్రజలు కాపాడాలంటే ఉంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అది చూసుకుంటారులే అని వాళ్ళ కర్మ సిద్ధాంతం అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే కొంతవరకు ఏదో 4 సార్లు మాట్లాడుతాయి, వేరే విషయాలు మాట్లాడుతున్న చూసుకున్నట్టు విచిత్రంగా అనిపిస్తుంది. మనం మునిగిపోయి దేశంతో మునిగిపోయి దేశాలన్నీ మునిగిపోయినట్టు చాలా అసలు మనిషి అనేవాడు బతుకుతాడా లేదా అనే సిచ్యువేషన్లో మొత్తం ప్రపంచం ఉంది. వాడు ఆ స్థాయిలో వీడు రియాక్ట్ అవుతారంటే లేదు. ఏం చేస్తున్నారంటే ఏదో 4 మందులు దానికి దీన్ని వదిలేశారనమాట సైంటిస్టులకి. వాళ్ళు ఎప్పుడు మనం సరిపెట్టాలి, కొత్త మందులు ఏ రకంగా తీసుకురావాలి, మనం అందించాలి, ఆ తపనలో వాళ్ళు ఉన్నారే తప్ప గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోకుండా వేరే విషయాలు మాట్లాడుతూ పత్రికల నిండా వేరే విషయాలు మాట్లాడుతున్నారంటే అది చాలా ఆశ్చర్యం కలిగింది. ఎలా ఉండగలుగుతున్నారు అని. సరే నేను ఆగ్రహం చెందాను, ఓకే ఇంకా 24 గంటలు ఆగ్రహించాను కదా, దీనికి ఏమైనా చేయగలము అనే ఉద్దేశంతో కొత్త విధానాల గురించి ఆలోచిస్తున్నాను. బహుశా నేను కనుక ఏదైనా చేయగలిగితే నేనే సంతోషిస్తాను. లేకపోయినట్లయితే అలా చూసి ఒక వెర్రి నవ్వు, ఇంతకుముందు వెర్రి కేక వేశాను, ఇప్పుడు వెర్రి నవ్వు నవ్వుతాను. ఎక్కడ చూసినా కూడా ఒత్తిడి, స్ట్రెస్ నేను చాలా బిజీగా ఉన్నాను. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తీవ్ర ఒత్తిడికి మన భారతీయ సమాజం గురవుతుంది అనుకుంటాను సార్. ఆ ఒత్తిడి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? నేను అనుకునే ఏంటంటే మన తత్వశాస్త్రంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదేమిటి అంటే ఒక దేశం ఏ రకంగా ఆలోచిస్తుంది, పరిపాలనలో కానీ ఇతరత్ర కానీ వాళ్ళ దృష్టి ఏ రకంగా ఉంటుంది అని మనం ఆలోచించినప్పుడు సమూహంగా ఇది కుక్క బిస్కట్లు వేసినట్టుగా ఉంటుంది తప్ప ప్రభుత్వం ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తివాదంతో ఒక వ్యక్తిని మనిషిని ఏమంటారు, ప్రతి మనిషిని కూడా వ్యక్తిగా దృష్టిలో పెట్టుకొని పనిచేసినట్లయితే ఇండివిజువల్ అటెన్షన్ అంటాం. అది కాదు భారతదేశంలో జరుగుతుంది. సమూహాన్ని చూసాడు, ఒక 10 రూపాయలు లేదా వాడికేమో ఇది చేసి అని చెప్పి ఇట్లా ఒక సమూహ కుక్కలకి ఏ రకంగా అయితే మనం బిస్కెట్లు బాధిస్తామో అట్లా చేస్తారే తప్ప ఇప్పుడు మనం చూస్తున్న సంక్షేమ కార్యక్రమాన్ని అవే సంక్షేమ కార్యక్రమం ఏంటిది నమ్ముస్తున్నాం. మరి అది తప్పది, చాలా తప్పు. మనిషి బతకడానికి అదే చాలా కాలం క్రితం చెప్పాడు. వాడికి చేపలు ఇవ్వక్కర్లా, చేపలు పట్టుకోవడం నేర్పన్నారు. అట్లాగే వాళ్ళు నిలవడానికి బతకడానికి ఏం చేయాలని ఇండివిజువల్ లెవెల్ చూడాలి. లేకపోవడం ఏమైందనమాట, ఒక క్లాస్ రూమ్లో కనుక 100 మంది కనుక ఉన్నట్లయితే వాళ్ళందరూ ఒకటే చెప్పేస్తే కుదరదు. అది ప్రతి వ్యక్తికి శక్తితో ఉంది. ఆ లెక్చరర్ చెప్పే విషయాలను కూడా రిసీవ్ చేసుకోగలుగుతున్నాడా లేదంటే ప్రతి వ్యక్తిని ఆలోచించాలి.
ఇండివిజువల్ అటెన్షన్ అంటారు. ఇది లేదు భారతదేశం. దానివల్ల ఏమవుతుందన్నమాట, దేనికదే ఏది చేసినా కూడా ప్రభుత్వం ఇలా చేసినా తప్పు ఉన్నారు వాళ్ళతో తప్ప. బట్ ఇండివిజువల్ అటెన్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రతి మనిషిని అది కులం కాదు, పాడు కాదు, మతం కాదు, పాడు కాదు. ఆ రోడ్డు మీద పోతున్నటువంటి వాడు నా పక్కన ఎదురుగా ఉండేవాళ్ళు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందువు కావచ్చు, ఏదైనా ఏడున్నాయి, కానీ వాడు నా మనిషి, దేశం మనిషి వాడు అనే దృష్టితో ఆ వ్యక్తిత్వంగా దృష్టిలో పెట్టుకుని వెళ్ళినట్లయితే వాడు అందుతుంది, అన్నీ అందుతాయి, బాగుంటుంది. అంతేగాని 100 మంది ఇక్కడ ఉన్నారు, 100 మంది చేయాలి అట్లా సమూహ దృష్టిలో అంటే గ్రూప్ చూడడం ఉందే అది అందరినీ ఫెయిల్ అవుతుంది. అంటే ఈ చూపర్ ఏమైనా మార్చకపోతే కుదరదు, మార్చాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. లేకపోతే ఎవరికలుగా ఉంటారు. ఎంతమంది ఇల్లు కట్టావా? ఒక మినిస్టర్ గారు నన్ను అడిగాడు, మేము 500 ఇల్లు కట్టామండి, మరి గవర్నమెంట్ తిడతారు ఇప్పుడును అన్నాడు మినిస్టర్ గారు. అసలు ఎంతమంది కట్టాలి? ఇంకా నువ్వు 5 మంది కట్టాలనుకో, 500 కట్టాడు, తర్వాత 500 రేపు పొద్దున్న కట్టాను అన్నాడు. తెలిపి టోటల్ ఎంతమంది ఇల్లు కావాలి చెప్పకుండా ఏదో చెప్తారంటారు. అట్లాగే మీకు ఇండివిజువల్ అటెన్షన్ కానీ రావాలనుకున్నట్లయితే ప్రతి వ్యక్తిని పట్టించుకోవాలి. చాలా చక్కగా ఉన్న అక్కడ స్కూళ్ళలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి విద్యార్థిని పట్టించుకుంటారు. ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, లెక్కల్లో తప్పుతున్నాడా, ఇంగ్లీష్ సరిగ్గా లేదా, దాంట్లో లేదా, సబ్జెక్ట్ వైజ్ టైంలో రాస్తారు. దాంట్లో పేరెంట్స్కి రాస్తారు, వాళ్ళు అది రాస్తారంటే మీ అబ్బాయి దాంట్లో 45, 50 వస్తున్నాయి కానీ బాగా రావడానికి అవకాశం కాస్త ఈ సబ్జెక్ట్ కృషి చేయాలి అని ఇండివిజువల్ అటెన్షన్గా వెళ్ళినట్లయితే భారతదేశానికి నా ఎదురుగా ఉన్నటువంటి వాడు అన్నం తింటున్నాడా, వాడి సంపాదన ఎంత, వాడు ఏం చెబుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు వాడు చేసే వృత్తి వాడికి అన్నం పెట్టగలదా, ఏం ఆలోచించాలి. మానేసి నువ్వు ఏదో చెప్తే ఏదో దానికి పెద్ద ప్రజాస్వామ్యం ఏదో ఈ విషయాలు ఏవో చెప్తుంటారు, గొప్పలు చెప్తుంటారు తప్ప అటెన్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దేర్ ఆర్ ఓన్లీ 2, సమూహంగా చూడడం, వ్యక్తిత్వంగా చూడడం. ఇది భారతదేశం జరుగుతున్న పెద్ద తప్పు. ఇది ఫిలసాఫికల్ లాంగ్వేజ్ కనబడుతుంటారు వాళ్ళు. అలా జరిగినాడు భారతదేశం మారిపోతుంది. ఎందుకంటే భారతదేశంలో అన్నీ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, కష్టపడి జనం ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి కూడా చేయలేకపోతున్నాం అంటే చేతగదనమాట. అంటే శక్తి ఒక చూపు చూడగలిగి విశ్లేషించి ప్రజల గురించి విశ్లేషణ జరగల ఇంతవరకు జరగదు. స్వాతంత్రం చేసేవాడు అంటే మొట్టమొదటి బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే అంటే గొప్ప చెప్పడం కంపెనీ చెప్తున్నది ఏంటంటే భారతదేశం వాడి చేతిలో తీసుకున్న తర్వాత భారతదేశం ఏమిటి అని క్వశ్చన్ వేసుకున్నాడు వాడు. అందుకోసం వాడు ఏం చేశాడు, మొట్టమొదటి ఏ ప్రాంతాలు మనం పరిపాలిస్తున్నాం, ఏ ప్రాంతాలు దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నాం, మనం దృష్టిలో పెట్టుకుని సర్వే ఆఫ్ ఇండియా మొట్టమొదటి ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ సర్వే చేయముందాడు. వాడిచ్చినే మన ముందు మ్యాప్ అది బ్రిటిష్ ఇచ్చింది, తర్వాత తెచ్చింది, ముక్కలు వేయడం తెచ్చింది. సో ఇండివిజువల్ ఎఫెక్టివ్ కావాలట్లయితే వాడు చాలా పని వాడిని పొగడానికి చెప్పట్లా. దేశం ఏంటే ఏ దేశానికి సర్వే వీళ్ళు ఏమి ఉన్నాయి సరే కులం ఉంది, ఆ కులాలు ఏ రకాలుగా ఉన్నాయి, ఎవరికి చేస్తాడు కులం, ఏ ఊళ్ళో ఉన్నారు మీరు అడిగాడు. నేను అంటుకోరు, ఓహో ఇల్లు అన్నారా, అంటుకోరు వీళ్ళు, వాళ్ళు గుడ్ మార్నింగ్ అంటున్నా అనుకోండి సార్. వాళ్ళ వీధుల్లో రావడానికి వాళ్ళ వీధుల్లోకి కూడా అడుగు పెట్టడానికి వీళ్ళు లేదు సార్. ఇది ఎన్ని సర్వీసెస్ ఉన్నారు సిమిలర్గా. అందువల్ల ఏమంటున్నారంటే అసలు సర్వే భారతదేశాన్ని గురించి ఎప్పుడో వాడు చేసినప్పుడు సర్వే ఇంకా ఏం అవసరం, మన అవసరాలు చూస్తే నీకు ప్రజలు ఏ వృత్తి ఆ వృత్తి వాడు అన్నం పెట్టగలదా ఆలోచించేవారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చెప్పండి, స్ట్రెస్ తగ్గించడం పిల్లలు ఎవరికి సార్? పిల్లలు కాదు, పిల్లలు పట్టించుకోవడం. ఎవ్రీ స్టూడెంట్ అటెండెడ్. ప్రతి పిల్లల్ని కదా ఒకటి ఈ చేతి పెట్టుకుంటాను స్కూల్లో ఏర్పాటు చేశాను. నేను ఏర్పాటు చేసి పెట్టాను, నాయన అబ్బాయినో అన్నాను కాదు వెంటనే వాడిని పట్టించుకో నాయన నీ వయసు అంతా నీ యొక్క ఇంతకుముందు మార్కులు ఎలా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తాను వెళ్తుందా. ఇండివిజువల్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి దేశం బాగుంది. సమాజంలో స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది సార్. అది ఎందుకు వస్తుంది? కంగారు. అది ఎందుకు కన్ఫ్యూజ్ స్టేట్, కన్ఫ్యూజ్ ప్రభుత్వం కన్ఫ్యూజ్డ్. ఈ చాలా మామూలు విషయాలు ఇవన్నీ కూడా వాళ్ళ కారు ఉంది, వాళ్ళకి ఇల్లు ఉంది, గవర్నమెంట్ అడిగేది. సార్ భారతదేశంలో నాగరికత పెరుగుతుంది అంటున్నాం, మళ్ళీ అభివృద్ధి వైపు పోతున్నాం అంటున్నాం, తర్వాత కంప్యూటరైజేషన్, మొబైల్ అరచేతిలోని స్వర్గం అంటున్నాం, రకరకాల టెక్నాలజీ, అగ్మెంటెడ్ రియాలిటీ అని ఏవో రకరకాల టెక్నాలజీలు వస్తున్నాయి మొత్తం. సో ఇంత డెవలప్డ్ కంట్రీస్, ఇంత ప్రపంచం చాలా మారింది అని అనుకున్న
దశలో నాగరికత చదువు సంస్కారం నాగరికత చదువు పెరిగినప్పుడు మళ్ళీ కులం చూరు పట్టుకొని వేలాడుతున్నారు, కులం చుట్టూ తిరుగుతున్నారు, గణరగోలు ఎందుకు తిరుగుతున్నారు అనేది అర్థం కావట్లేదు సార్. అసలు ఈ సమాజం, భారతీయ సమాజ కుల వ్యవస్థ గురించి మీ అభిప్రాయం అంటే చెప్పండి సార్. ప్రపంచంలో రెండు ప్రపంచాలు, ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో రెండు క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పరిపాలించబడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అది ఒకటి. రెండో చాలా ముఖ్యమైనది ఏంటంటే సైంటిస్టులకు సంబంధించి శాస్త్రజ్ఞులు, వాళ్ళకి మనం నాగరికత చెప్పేవన్నీ కూడా మనం వాడు కనిపెట్టినట్టు వస్తువులు ఏమైంది వాడుకునే పద్ధతులు పట్టుకుంటుంది నాగరికత అనేది పౌర సమాజంలో ఉండదు. వాళ్ళు ఇచ్చే వస్తువులు మనం ఎలా వాడుకుంటాం. ఉదాహరణకి మనం ఫ్రిడ్జ్ ఇచ్చావు, ఇంకేదో ఇచ్చావు, విమానం ఇచ్చావు, బస్సులు ఇచ్చావు, అతను తయారు చేసి ఇచ్చిన వస్తువులు ఏ రకంగా ఉపయోగించడం ముఖ్యమైనది. అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నాగరికత. ఈ నాగరికతలో ఏమవుతుందంటే పౌర సమాజంలో పాలకులు వస్తారు, ప్రజలు వస్తారు, వాళ్ళు పరిపాలించే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇదంతా కూడా వేరే ప్రపంచం పౌర సమాజం అంటారు దీన్ని. ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలందరినీ పరిపాలించే వాళ్ళు, పెద్దయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైంటిస్టు కనిపెట్టి మానవాడికి నాగరికత ఇంకా పెద్దల కోసం కనుక్కున్న విషయాన్ని వాడుకునే స్థితిలో లేరు. భయంకరమైన దూరం ఉంది వాటి మధ్య. ఈ స్పేస్ వల్ల ఏమైంది ఇంకా పెరుగుతున్నది తప్ప మానవుడైన వాడు ఇంకా కుదించుకుంటున్నాడు. తను కులం పేరుతోనూ మతం పేరుతోనూ తెలియటోను నేను కుదించుకుంటున్నావు. కులం లేనట్టు ఇది బ్రహ్మాండ సిచ్యువేషన్గా ఎదుగుతూ సైంటిస్ట్ కనుక్కున్న వస్తువులు నీ ముందు పెట్టి నేను వాడుకుంటున్నా. ఏదైనా వాడుకుంటే చెత్తగానే వాడుకుంటా, అంతకంటే జాతకట్టలేదు. అందువల్ల ఏంటంటే మన సైంటిఫిక్ అనే ఊరికి వాడటం కాదు. ఆ వస్తువుని మన కనుక్కున్న వస్తువుని మన ముందు మన చేతుల్లో పెడుతూ దాన్ని వాడుకునే సిచ్యువేషన్లో మనిషి లేదు. అది కావాలి మనకి. అది కాబట్టి ఇవన్నీ అడ్డంకులు. పొలం మనం అడ్డంకులు అవన్నీ మీకు దాన్ని ఎంత అవసరం అంత పెట్టే పర్వాలేదు. పిల్లల పీరియడ్ కాడనుకున్నాం, దీనికో దానికో హరో అనుకోవడానికి పనికొస్తాయి తప్ప అంతకంటే మీరు దాన్ని ఓడుకోవద్దు. అంతకంటే పెద్దగానే పెట్టి ఆ కులాన్ని ఓడు, కులానికి ఇది, మతానికి ఇది చాలా ఎంత ఘోరమైనటువంటి ఆలోచన అంతా కూడా అంటే చిన్నవాడు అయిపోతున్నాడు మనిషి. ఇంకా మరుగుజు ఆ స్థాయికి రావడానికి కారణం మన పాలకులు. మరుగుదనండి కులాలు మామూలుగా ఉపయోగించుకోండి. ఏదో ఇప్పుడు బిల్డింగ్ మనం ఎక్కడానికి ఒక భవనాన్ని పైకి ఎక్కడానికి మెట్లు వేసుకుంటాం. అతనికి కాదు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోరు మెట్లు. ఆ మెట్లని పైకి ఎక్కడానికి దానికి ఉపయోగపడుతుంది అందరికీ. అంతేగాని అసలు సైంటిస్ట్ దృష్టిలో లేడు. అసలు సైంటిస్ట్ చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, నీ మందు ఇస్తున్నాడు. సైంటిస్ట్ ఏర్పాటు చేశాడు, వస్తువులు కనుక్కుని తయారు చేసి చేతిలో పెడతాడు. అందువల్ల సైంటిఫిక్ సమాజాన్ని పౌర సమాజంలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సైంటిస్ట్ మధ్య వస్తువు వాడుకోగలిగిన శక్తి మనకు రావాలన్నమాట. తద్వారా మనకి సైంటిఫిక్ సొసైటీ ఒకటి ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. మనం కులం ప్రస్తావన చేసుకుని, మతాన్ని చేసుకుని ఇతర అడ్డగా మనమే పెట్టుకుంటున్నాం, మరుగుదలు అవుతున్నాం. ఈ మరుగుజ్జు సమాజం నుంచి బయటికి సైంటిఫిక్ సొసైటీని ఏర్పాటు చేసుకుని ప్రయత్నం చేయండి. సార్, ఈరోజు అక్టోబర్ 2, 2020 రోజున గాంధీ జయంతి రోజున మీరు చాలా అమూల్యమైన మీ సమయాన్ని కేటాయించారు. నా కడుపు లోపల ఉండే ఎన్నో ఆలోచనల్ని, ప్రశ్నలని, అనుమానాలని మీరంతా తీర్చారు మీ మాటలతో. నిజంగా ఈరోజు మీతో కలిసి ఈ సమయాన్ని మీ అభిప్రాయాలు తెప్పించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది సార్. నేను చాలా అదృష్టవంతుని, కృతజ్ఞతను కూడా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం పర్లేదు, చాలా సంతోషం మనం కలుసుకున్నాం. హాయ్ రాజా, మా సీమ పిల్లగాడు. సీమ సిటుక్కు వంట అంటే ఆయన వచ్చినాడు. ఆల్ ద బెస్ట్ రాజా, అదరగొట్టు.